జరగబోతుందో కూడా మనం చూద్దాం. మనతో పూర్ణ ఏదైతే మంత్రి లోకేష్ చిట్చాట్లో ఉన్నటువంటి పూర్ణ మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలానే తిరుపతి నుంచి కూడా దినేష్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పూర్ణ, మీతోనే స్టార్ట్ చేస్తాం. అసలు ఆ మంత్రి లోకేష్ ఎందుకు ఈ పరకామణి అంశం పైన రియాక్ట్ కావాల్సి వచ్చింది? పరకామణిలో ఏదైతే దొంగతనాలు జరిగాయో, ఏదైతే అక్కడ జరిగినటువంటి వ్యవహారాలపైన సిట్ విచారణ చేస్తామన్నారు. ఎందుకు సిట్టు విచారిస్తామన్నారు? ఏంటి దీంట్లో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించిన విషయం పైన ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఏం జరగచ్చు? ఎప్పుడు సిట్టు వేసేటువంటి అవకాశం ఉంది? శ్రీహరి గారు, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ పరకామణి అంటే భక్తులు ఎంతో పవిత్రంగా భావించి కానుకలన్నీ కూడా చెల్లిస్తూ ఉంటారు. అన్నీ కూడా పరకామణి అంటారు. ఎందుకంటే పరకామణిలో చాలా విలువైన కానుకలన్నీ కూడా అక్కడికి వస్తూ ఉంటాయి. అయితే వాటన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా, అంటే భక్తుల మనోభావాలు కాపాడాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అక్కడ ఇవి కూడా కాపాడే పరిస్థితి లేకుండా అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మంత్రి నారా లోకేష్ మీడియాతో చిట్చాట్ చేసిన సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరకామణిలో జరిగిన అవకతవకల మీద కానీ, లేకపోతే అక్కడ ఏ డబ్బులు తస్కరించారో ఆ రవికుమార్ మీద అవ్వచ్చు, అక్కడ జరుగుతున్న తతంగం మీద మొత్తం కూడా పూర్తి స్థాయిలో సిట్ విచారణ చేయాలి అని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ సిట్ విచారణ ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది మాత్రం ఒక స్పష్టత మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే ఇది చూస్తే కనుక, ఎందుకంటే భక్తులు ఎంతో పవిత్రంగా కానుకలు అన్నీ సమర్పిస్తూ ఉంటారు. ఆ పరకామణి విషయంలో చూస్తే కనుక అక్కడ మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రతా మధ్య అన్నీ కూడా లెక్కేస్తూ ఉంటారు. అయితే ఆ లెక్కేసే క్రమంలో మొత్తం కూడా అక్కడ ఆ రవికుమార్ దాన్ని మొత్తం కూడా అక్కడ దొంగిలించినట్టు కూడా మనకు ఆ విజువల్స్లో మొత్తం కూడా తెలుస్తుంది. అయితే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, పూర్తి స్థాయిలో సిట్ దర్యాప్తు చేస్తే పూర్తి వాస్తవాలు తెలుస్తాయని కూడా అని లోకేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఆ నెయ్యి విషయం చూసినా కూడా ఆయన నెయ్యిలో అసలు నెయ్యే లేదు అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్నారన్న అని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే చూస్తే కనుక అసలు ఇవన్నీ కూడా అంటే తర్వాత మనం చూసాం కల్తీ నెయ్యి వ్యవహారం పైన విచారణకు ఆదేశించారు. సో స్వామివారి సంబంధించినటువంటి ప్రసాదాలకు భక్తులకు అందించేటువంటి లడ్డూ ప్రసాదం కావచ్చు, ఇవన్నీ చాలా పవిత్రంతో కూడుకున్నటువంటివి. తిరుమలకు వెళ్ళినటువంటి వారు స్వామివారిని దర్శించుకొని ప్రసాదం తీసుకొని వస్తే ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని పరమ పవిత్రంగా భావించి దాన్ని స్వీకరిస్తారు. అట్లాంటి దానిలో కల్తీ నెయ్యి జరిగింది అనేటువంటిది ఆరోపించడం, దానిపైన ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అదే తరుణంలో ప్రస్తుతం ఈ అంశం కూడా వచ్చింది. ఎస్, అంటే మనం ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మొత్తం కూడా రివర్స్ ట్రెండింగ్ పేరుతో మొత్తం కూడా ఎన్ని పెడతాం జరిగింది. అయితే ఆ రివర్స్ ట్రెండింగ్కి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మొత్తం కూడా ఈ నాణ్యత లేని, అంటే చాలా తక్కువ క్వాలిటీ గల నెయ్యి వాడటం కానీ, లేకపోతే అందులోకి వచ్చే వాడే పరిణామాలు కొన్ని వస్తువులు ఉంటాయి, అన్నీ కూడా చాలా నాశనకమైనవి కూడా వాడారని చెప్పి కూడా ఆ దర్యాప్తు అయితే తేడతలం వెళ్ళింది. ఎన్ని కనుక చూస్తే కనుక మొత్తం కూడా పూర్తిగా నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళు రివర్స్ ట్రెండింగ్ పేరుతో మొత్తం కూడా అసలు కల్తీని వాడటంతో పాటు నాణ్యత లేని సరుకులు కూడా దాంట్లో వాడటం వల్ల మొత్తం క్వాలిటీ మొత్తం కూడా పడిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే అక్కడ అసలు కనీసం నెయ్యి కూడా వాడలేని పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పి కూడా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మొన్న అటు విజిలెన్స్ దర్యాప్తులో కావచ్చు, లేకపోతే ఈ మొన్న జరిగిన ఈ ఎంక్వైరీలో కానీ వాస్తవాలన్నీ కూడా తేడతలమైనవి. అయితే అన్నింటి మీద కూడా పూర్తిస్థాయిలో ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా లోకేష్ చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా పరకామణి విషయంలో కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అసలు వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అక్కడ దాదాపు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి స్పష్టంగా మనకు తెలుస్తుందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే దీని మీద సిట్ దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు మొత్తం కూడా బయటకు వస్తాయి అని కూడా లోకేష్ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి వైసీపీ హయాంలో మొత్తం కూడా అనేక అవకతవకలు జరిగాయి. వీటన్నిటి మీద కూడా అప్పుడు ఎవరైతే అప్పుడు చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళలో భాగస్వాములు అయ్యారు. వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఎన్ని కూడా ఇక్కడ జరిగాయని చెప్పి కూడా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ మాత్రం జరగాలి. సిట్ అధికారులు సిట్ మీద
సిట్ అధికారుల చేత దర్యాప్తు చేపిస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయని కూడా చెప్పి లోకేష్ చెప్పడం జరిగింది. రైట్ పూర్ణ, చూద్దాం. ఒకవైపు సో ఇవాళ సిట్టు విచారణ చేయాలి అనేటువంటిది మంత్రి లోకేష్ చేసినటువంటి ప్రకటన. దీనికి ముందు నుంచి కూడా ఈ వ్యవహారం పైన రగడ జరుగుతుంది. ఆ రోజు తిరుపతిలోనే టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి విజువల్స్ని కూడా రిలీజ్ చేసిన సందర్భంగా ఆయన కూడా మాట్లాడారు. సరే, ఈ వ్యవహారం గురించి కావచ్చు, లేకపోతే దీంట్లో జరుగుతున్నటువంటి విషయం పైన ఒకసారి భానుప్రకాష్ రెడ్డి ఏం మాట్లాడాడు కూడా ఒకసారి చూద్దాం. పరకామని ఒక్కసారి హుండీలో పడినట్టు ప్రతి కానుక, ప్రతి రూపాయి, ప్రతి పైసా వెంకటేశ్వర స్వామి సొత్తు. వెంకటేశ్వర స్వామి సొత్తు